బురద పూసుకున్న పంది కడగమని యజమాని దగ్గరికి పోయిద్దా? సార్ బురద అయింది సార్, చండాలంగా ఉంది, కొంచెం కడగండి సార్ అంటదా? బురద అంటినప్పుడు అంటదండి? పంది అంటదా? అబ్బే అసలు దాన్ని పట్టించుకోదు. ఒక పక్క ఒంటి నిండా బురద అట్టగట్టకపోయి ఉన్నా దానికి అదే ఆనందం. అట్లాగా ఎవరైనా ఈ పంది జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడగరు దేవుణ్ణి, నన్ను క్షమించయ్యా, నన్ను నీ రక్తంతో గడిగయ్యా అని అడగరు. గొర్రెలే అడుగుతాయి, గొర్రె పిల్లలే అడుగుతాయి, పందులు అడగవు. పందులు ఏమని ప్రార్థిస్తాయి? బురద బాగుంది తండ్రి, ఇంకాస్త పెంచు నాయన బురదాన్ని. పందులు బురదని ఎంజాయ్ చేస్తాయి. ఇప్పుడు మీరు దేవుణ్ణి అడుగుతున్నారో లేదో, ప్రతిరోజు ఆయన రక్తంలో కడిగేసుకుంటున్నారో లేదో మీరే చూసుకోవాలి. కానీ ప్రతిరోజు మనకి ఏదో ఒక కోణంలో బురద అంటించి మనల్ని దేవునికి దూరం చేసే ప్రక్రియ మాత్రం జరుగుతుంటదే.